Hey guys, this is Uma Teja. Welcome back to my channel Concept Kutti. ఈ వీడియో వచ్చేసి యాక్చువల్గా నేను దసరా టైంలో తీసాను. నా బర్త్డే వ్లాగ్ చూసినట్లయితే ఆ టైంలో అమ్మాలు వచ్చారు నా బర్త్డే కదా అని చెప్పి. సో ఆ టైంలో తీసిన వీడియో అనమాట. డ్యూ టు సమ్ ఇష్యూస్ నేను లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు, బట్ షార్ట్స్ రెగ్యులర్గానే పోస్ట్ చేస్తున్నాను. కమింగ్ టు దిస్ వీడియో, మాకు దసరాకి లాంగ్ వీకెండ్ వచ్చిందండి. సో ఆ టైంలో మేము టెంపుల్స్ అన్ని తిరగాలని ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఒకసారి మేము సుమన్ టీవీ చూసినప్పుడు అందులో పెంజర్ల అనంత పద్మనాభ స్వామి టెంపుల్ గురించి చూపించారు. మాకు ఆ టెంపుల్ గురించి చెప్పడం మాకు బాగా నచ్చింది అనమాట. సో అందుకని మా లిస్ట్లో ఆ టెంపుల్ని కూడా యాడ్ చేసాం. ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ అదేనండి, అనంత పద్మనాభ స్వామి టెంపుల్. కొబ్బరికాయలు అవన్నీ తీసుకుని లోపలికి అయితే వెళ్ళిపోయాము. టెంపుల్ లోపలికి ఎన్వైర్న్మెంట్ అయితే ఉందండి, చాలా చాలా బాగుంది. మొత్తం గ్రీనరీ, సిట్టింగ్స్ మొత్తం అన్నీ కూడా చాలా బాగా చేశారనమాట. ఇదివరకు ఇంత టెంపుల్ ఉండేది కాదంట. యాక్చువల్గా ఇది మెయిన్ టెంపుల్ కాదండి, అక్కడ గేట్ కనిపిస్తుంది కదా, ఆ గేట్లో నుంచి కిందకి దిగి కొంచెం ఫ్రంట్కి వెళ్తే మెయిన్ టెంపుల్ ఉంటుందండి. అది కూడా చాలా బాగుంది. అది ఓల్డ్ టెంపుల్, ఇది న్యూగా కన్స్ట్రక్ట్ చేశారంట. కానీ మెయిన్ టెంపుల్ వచ్చేసి అదేనండి. చుట్టూ కూడా ఓపెన్ ఏరియా, ఫ్రెష్ ఎయిర్, చాలా బాగుంది టెంపుల్ అయితే. చాలామంది విజిటర్స్ కూడా ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ద విజిటర్స్ కూడా మాలాగే సోషల్ మీడియాలో అది చూసి వచ్చిన వాళ్ళే అండి. టెంపుల్ చుట్టూ ఎన్వైర్న్మెంట్ అంతా కూడా చాలా బాగుంది. అన్నదానం కూడా జరిగిందండి మేము వెళ్ళిన రోజున, బట్ మేము కొంచెం లేట్గా వెళ్ళాము. దర్శనం తొందరగానే అవుతుంది కదా, సరే ప్రదక్షిణలు చేసి దర్శనానికి వెళ్దామని చెప్పి ముందైతే ప్రదక్షిణలు చేద్దామని అనుకున్నామండి. ప్రదక్షిణలు చేసి వచ్చేలోపు చాలా క్యూ పెరిగిపోయిందండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఉన్నారా అసలు అని అనుకున్నాం మేము. ధ్వజస్తంభానికి దండం పెట్టుకుని ప్రదక్షిణలు అయితే చేసేసామండి. సో నేనైతే వీడియోలో మోస్ట్లీ చాలా తక్కువ కనిపిస్తాను ఈ వీడియోలో, ఎందుకంటే వీడియో మొత్తం షూట్ చేసింది నేనే. ప్రదక్షిణ చేయాలని తేజ నా కోసం వెయిట్ చేస్తున్నాడు. ప్రదక్షిణ అయితే చేసేసి దర్శనం అయితే హ్యాపీగా చేసేసుకున్నామండి. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దర్శనం చేసుకోగానే ఇమీడియట్గా మేము పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి కూడా వెళ్ళిపోయామండి. సో మాకు ఆ రోజు ప్లాన్ 2 టెంపుల్స్ ఉండే అనమాట. సో ఆ 2 టెంపుల్స్ వచ్చేసి ఒకటి అనంత పద్మనాభ స్వామి టెంపుల్, ఇంకొకటి పెద్దమ్మ తల్లి టెంపుల్ అనమాట. ఇదంతా బయట ఎంట్రన్స్ అండి, కార్ పార్కింగ్. ఇదంతా కార్స్ అన్ని ఇక్కడ పార్క్ చేసుకున్నారు. యాక్చువల్గా నేను హైదరాబాద్ వచ్చి 8 years అయింది, కానీ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను పెద్దమ్మ తల్లి టెంపుల్కి రావడం. అదే అంటారు కదా, మనకి ఏ టైం రాసి పెట్టుంటే ఆ టైంలోనే అన్నీ జరుగుతాయని. నాకు ఈ టైంకి ఇప్పుడు చూడాలని రాసి పెట్టింది ఆ తల్లిని. సో అందుకని ఈ టైంకి వెళ్ళాను. టెంపుల్లోకి వెళ్ళగానే టెంపుల్ ఎంట్రన్స్లో అందరూ కాయిన్స్ అవి నిలబెడుతున్నారండి. మనసులో కోరుకుని కాయిన్ నిలబెడితే మన కోరిక నెరవేరుతుందని ఇక్కడ గట్టిగా నమ్ముతారంట. సో అందుకని మేము కూడా లైన్లో వెయిట్ చేస్తున్నాం అనమాట. మేము కూడా కాయిన్ అయ్యి నిలబెడదామని చెప్పి. ప్లేస్ ఖాళీ అవగానే మా చెల్లి ట్రై చేసేస్తుంది కాయిన్ నిలబెట్టడం కోసం అని చెప్పి. ఫైనల్లీ మేడం గారు సాధించేశారు. మా చెల్లి అయితే పెట్టేసిందండి, కాయిన్ అయితే నిలబెట్టేసింది. నాకైతే చాలా టైం పట్టిందనమాట కాయిన్ నిలబెట్టడానికి. కాయిన్ నిలబెట్టడానికే చాలా టైం పట్టేసిందండి. ఈ కాయిన్ నిలబెట్టే హడావిడిలో మేము రష్ పెరుగుతుందనే విషయం గమనించలేదు. తర్వాత మళ్ళీ తేజ చూసి రష్ ఎక్కువైపోతుంది, పదండి వెళ్దామని చెప్పేసాను నన్ను అనేసరికి దర్శనానికి అయితే వెళ్ళామండి. మేము దసరా టైంలో వెళ్ళాం కాబట్టి గుడి ఇంత అందంగా డెకరేట్ చేశారు అని అనుకున్నామండి. కానీ బయట అందరూ గుడి ఎప్పుడు ఇలాగే ఉంటుంది, చాలా బాగుంటుంది గుడి అని చెప్పేసాను అని అంటున్నారు. దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా కమెంట్ చేయండి, గుడి ఎప్పుడు ఇలాగే ఉంటుందా, దసరా టైం కాబట్టి ఇలా ఉందా అని చెప్పేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దర్శనం చేసుకున్నాకైతే బయటకు వచ్చామండి. బయటకు వచ్చాక స్ట్రైట్గా చూస్తే అక్కడ ప్రసాదం కౌంటర్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి నాగమ్మ తల్లి టెంపుల్ ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి మళ్ళీ మేము దండం పెట్టుకున్నాము. సో అలా ఆ రోజు అయితే కంప్లీట్ చేసేసాము. తర్వాత ఇమీడియట్ నెక్స్ట్ డే వేరే టెంపుల్స్కి వెళ్ళామండి. చిలుకూరి బాలాజీ టెంపుల్కి, అలాగే కట్టమైసమ్మ టెంపుల్కి కూడా వెళ్ళాము. యాక్చువల్గా ప్లాన్ వచ్చేసి గండిమైసమ్మ టెంపుల్కి వెళ్దామనండి. కాకపోతే ఏంటంటే మేము వెళ్ళేటప్పటికి గండిమైసమ్మ టెంపుల్ క్లోజ్ చేస్తారు. అక్కడ వాళ్ళు కట్టమైసమ్మ టెంపుల్ కూడా బాగుంటుంది వెళ్ళండి అని అన్నారని కట్టమైసమ్మ టెంపుల్కి అయితే స్టార్ట్ చేస్తాం మా జర్నీని మళ్ళీని. దసరా మూలన ఇక్కడ అన్ని వెహికల్ పూజలు అవన్నీ ఎక్కువ జరుగుతున్నాయండి. ఒక సైడ్ రోడ్ అయితే ఆపేశారు.
వన్ సైడ్ రోడ్ ఆపేసి వేరే సైడ్ ఒక సైడ్ రోడ్ మాత్రమే యూస్ చేసుకోమని చెప్తున్నారు అప్ అండ్ డౌన్కి. ఇదిగోండి ఇక్కడ వెహికల్స్ ఆఫ్ చేసి ఇక్కడ వెహికల్స్కి అయితే పూజలు చేస్తున్నారు. గుడి వరకు రోడ్ని మాత్రమే బ్లాక్ చేశారండి. మనకి 2 సైడ్స్ రోడ్ ఉంటుంది కదా, సపరేట్ చేసి ఉంటుంది కదా, గుడి వైపున రోడ్డు వరకు మాత్రం వన్ సైడ్ రోడ్ని బ్లాక్ చేశారనమాట. నాకు తేజతో ఫోటోలు దిగాలన్నా వీడియోలు తీయాలన్నా చాలా ఇష్టం అండి. బట్ తేజ నాట్ ఏ కెమెరా ఫేవరెట్ అనమాట. అందుకే ఇలా అవకాశం దొరికినప్పుడు తీసేసుకుంటూ ఉంటాను. ఇందాక నేను చెప్పాను కదండి, ఇలాగ ఆ గుడి వరకు మాత్రం రోడ్ని బ్లాక్ చేసేసారనమాట. నేను చూపించినట్టుగా ఈ గుడి ప్లేస్ వరకు మాత్రం రోడ్ని బ్లాక్ చేశారు. ఇదంతా కట్టమైసమ్మ టెంపుల్ అండి. మొత్తం అంతా ఇవిడే కట్టమైసమ్మ. ఆ కట్టమైసమ్మ తల్లిని అయితే దర్శనం చేసేసుకుని మేమైతే వెంటనే చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. వెంకటేశ్వర స్వామి అనగానే నాకు ఒకటి గుర్తొచ్చిండండి. యాక్చువల్గా మాకు వెంకటేశ్వర స్వామి అన్న షిరిడి సాయినాథుడు అన్న చాలా ఎక్కువ ఇష్టం అనమాట. మేము ఎక్కువ బిలీవ్ చేస్తాము. నేను ఇదే చిలుకూరు బాలాజీ టెంపుల్కి ఒకసారి బస్సులో ట్రావెల్ చేసి వచ్చాను, ఒకసారి బండి మీద వచ్చాము నేను తేజ. ఇప్పుడు కారు మీద వస్తున్నాం అనమాట. ఏంటి అమ్మాయి గొప్పలు చెప్పుకుంటుంది అని అనుకుంటున్నారా? కాదండి, నేను వెంకటేశ్వర స్వామి యొక్క మహిమలు చెప్తున్నాను. మనం ఆ వెంకటేశ్వర స్వామిని నమ్ముకుంటే మనల్ని ఎప్పుడు డౌన్ చేయడండి, మనల్ని ఎప్పుడు చల్లగా చూస్తాడు. మనకి ఎటువంటి కష్టం మన ఇంటికి గుమ్మం పెట్టే వరకు రాకుండా చూసుకుంటాడు వెంకటేశ్వర స్వామి. నేను ఈ చిలుకూరి బాలాజీ టెంపులే కాదండి, అమలాపురం దగ్గర అప్పనపల్లి వెంకటేశ్వర స్వామి ఉంటారండి. ఆయన స్వయంభూ అనమాట. ఆయన కూడా చాలా పవర్ఫుల్. ఈసారి ఎప్పుడైనా అమలాపురం వెళ్ళినప్పుడు నేను ఆ వీడియో కూడా తీస్తాను. యాక్చువల్గా ఏంటంటే మేము అమలాపురం వెళ్ళిన ప్రతిసారి ఐనవిల్ టెంపుల్కి, అప్పనపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఖచ్చితంగా వెళ్తాం అనమాట. లాస్ట్ టైం అమలాపురం వెళ్ళినప్పుడు అయితే నాకు ఏమీ కుదరలేదు తీయడానికి వీడియోస్. సో ఈసారి అమలాపురం వెళ్ళినప్పుడు అయితే మాత్రం కంపల్సరీ ఐనవిల్లి వినాయకుడి గుడి ఒకటి, అలాగే అప్పనపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒకటి చూపిస్తాను నేను కంపల్సరీ. సో లోపలికి అయితే వచ్చాము. ఇక్కడ కొబ్బరికాయలు అవి కొట్టేసి పక్కనే బొట్టు ఉంది, బొట్టు పెట్టేసుకుని నేను తేజ దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము. నో మాస్క్ నో ఎంట్రీ అంటే ఎవరు పెట్టుకుంటున్నారు ఇప్పుడు? మనం లోపలికి ఎంటర్ అవగానే రైట్ సైడ్ కార్నర్లో 108 ప్రదక్షిణలు చేసే వాళ్ళకి స్లిప్స్ ఇస్తున్నారండి ఈ కార్నర్లో. సో అక్కడికి వెళ్ళి స్లిప్స్ తీసుకోవడమే. ధ్వజస్తంభానికి అయితే దండం పెట్టేసుకొని ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేసేస్తున్నాము. ఎప్పుడైనా సరే మనం ఏ టెంపుల్కి వెళ్ళినా సరే ధ్వజస్తంభానికి దండం పెట్టుకుని అప్పుడు ప్రదక్షిణలు స్టార్ట్ చేయాలండి. ప్రదక్షిణలు చేసుకుని లోపలికైతే వెళ్ళి దండం పెట్టేసుకున్నాం. యాజ్ యూజువల్ మీకు తెలిసిందే లోపల కెమెరా నాట్ అలౌడ్. సో దేవుడిని తీయడానికి కుదరలేదు. దర్శనం అయిపోయాక బయటకు వచ్చి కూర్చుని దేవుడి ప్రసాదం అయితే తింటున్నామండి. కొబ్బరికాయ అది కొట్టించాడు తేజ. సో ప్రసాదం అయితే తీసుకుని తింటున్నాము. ప్రసాదం తినేసాక ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చేస్తే మనకి రైట్ సైడ్ శివాలయం ఒకటి ఉంటుందండి. ఆ శివుని కూడా దండం పెట్టేసుకుని కొంతసేపు అక్కడ కూర్చుని బుక్స్ అవి కొనుక్కున్నాం అనమాట. దేవుడి బుక్స్ అవి కొనుక్కొని బయటకు వచ్చాము. యాక్చువల్గా బయటకు వచ్చే దారిలోనే మనకి చాలా షాప్స్ కనిపిస్తాయి అనమాట. మొత్తం బల్క్లో చాలా షాప్స్ కనిపిస్తాయి. అవి తీయడానికి కావలేదు. ఆ షాప్స్ నుంచి బయటకు వచ్చేసాక ఇంకా మళ్ళీ షాప్స్ ఉంటాయి అనమాట. ఆ షాప్స్ని అయితే తీసాను. మొత్తం దేవుడి ఫోటోలు ఇవన్నీ ఉంటాయి అనమాట మొత్తం అన్నీ. సో అలా సక్సెస్ఫుల్గా మా దర్శనాలు కంప్లీట్ అయినాయి, అలాగే మా వీకెండ్ ప్లాన్స్ కూడా కంప్లీట్ అయినాయి అండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కోనసీమ కుట్టి, అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.